తెలియదు, ఇంకెవరు తెలియదు. ఈస్ట్ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దేవరపల్లి మెయిన్ పాఠశాలలో ఈరోజు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి. ఈరోజు మీరు ప్రకారం పులిహార దొండకాయ చట్నీ కోడిగుడ్లు ఉడుతుండగా సడన్గా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. వెంటనే వెళ్ళి ఇసుకది పోసి కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాము, కానీ సాధ్యం కాలేదు. ఫైర్ యాక్సిడెంట్ ద్వారా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. మేము మా పై అధికారులకి తెలియజేసామండి. అలాగే గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీఓ గారికి అందరికీ తెలియజేసాము. ఎంతమంది పిల్లలండి? మా పాఠశాలలో 230 మంది విద్యార్థులు ఉన్నారండి. మీ పేరు? మా పేరు కేసులో మా కుమారండి, ఎల్ఎఫ్ఎల్ వచ్చింది. పిల్లలు మరి భోజనం ఏర్పాట్లు ఏం చేశారు? బయట నుంచి తెప్పిస్తున్నామండి వాటికి. ఇది గుడ్లు ఉడుకుతున్నాయండి, ఎలిగించామండి. ఎలిగించినప్పుడు ఫైర్ అయిపోయి తెచ్చి వచ్చేసి అలా గోడ కొట్టేసింది అనమాట. గబగబా బయటకు వెళ్ళిపోయామండి. బయటకు వెళ్ళిపోతే సార్లు వచ్చారండి, ఇసుక అవన్నీ పోసి ఫైర్ ఇంజిన్ ఉందని పట్టుకొచ్చారండి. అప్పుడు ఆరిపోయారండి. రెండు బండ్లు అంటుకున్నాయా? 2 బండ్లు అంటుకుపోయాయండి. 2 బండ్లకి వెళ్ళిపోయాయండి మంట. ముందు అత్తం ఒకటే వచ్చిందండి, తర్వాత ఆ పంటకి వెళ్ళిపోయిందండి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.